హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు శశి కిచెన్ బుక్. ఈరోజు రెసిపీ పల్లీ పకోడీ అండి. క్రిస్పీగా చాలా టేస్టీగా కుదిరింది. మీరు కూడా తప్పకుండా నేను చేసిన విధంగా ట్రై చేసి చూడండి, మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు శనగపిండి, 1 కప్పు బియ్యపిండి వేసుకోవాలండి. ఇందులో 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీరా పౌడర్ వేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవన్నీ మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 కప్పు వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. ఒకవేళ కొంచెం పల్చగా అనిపిస్తే 1/2 కప్పు వరకు బియ్యం పిండి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత చూపించిన విధంగా ఇలా వేసుకోవాలండి పకోడీ. వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో కాస్త కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. వేయించి పక్కన పెట్టుకున్న పల్లీ పకోడీలో ఫ్రై చేసిన కరివేపాకు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలండి. చాట్ మసాలా ఆప్షనల్, ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. ఇలా వేసుకున్న అన్నిటినీ చక్కగా కలుపుకోవాలి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవినింగ్ టైంలో స్నాక్గా చాలా బాగుంటుందండి. మీరు కూడా మీ పిల్లలకి ఇలా తయారు చేసి పెట్టండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. ఇలాంటి వీడియోస్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.